దైవమర్మములు బ్రదర్ భగత్ సింగ్. శుక్రవారం జనవరి 16. దావీదు ఆ కళ్లమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహనబలులను సమాధానబలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. 2 సమూయేలు 24:24-25. దావీదు జీవితములో మరియొక సంతోషకరమైన దినము గలదు. అది దేవుడు దావీదును యెబూసీయుడైన అరౌనా కళ్లమునకు తెచ్చిన దినమే. తాను శోధింపబడి తన బలము తన సైన్యము యొక్క సంఖ్యపై ఆధారపడియున్నట్లు వారిని లెక్కించెను గనుక దేవుడు అతనిని శిక్షించెను. యెబూసీయుడైన అరౌనా కళ్లమునొద్ద దావీదు పశ్చాత్తాపపడెను. అది ఎంతో పరితాపకరమైన పాపమైనను దేవుడు దావీదును క్షమించెను. అందువలననే అది దావీదు జీవితంలో ఎంతో సంతోషకరమైన దినము. నీ జీవితంలో కూడా దేవుని చిత్తమునకు అవిధేయుడవై అంధుడవై చేసిన గొప్ప పాపము క్షమించబడిన దినము నిజముగా గొప్ప సంతోషకరమైన దినము కాదా? అలసిన వానిని ఊరడించు మాటలు. కార్యములు అల్పములైయున్న కాలమును తృణీకరించినవాడెవడు? జెకర్యా 4:10. గాదు అనగా అదృష్టము. ఒక గుంపు లేక సైన్యము వచ్చును. ఆదికాండము 30:11. గాదు తన తల్లి అయిన జిల్పాకు మొదటి కుమారుడు గాని అతనిని ఒక గుంపు వెంబడించుచున్నదని లేయా నమ్మెను. ఆమె చిన్నదిగా కనబడుచున్న దానిలో కొంత గొప్పదానిని చూడగలిగెను. మనము కూడా స్వల్పమైన ఆరంభముల తరువాత ఊహించని గొప్ప కార్యములు జరుగునని నిరీక్షించుటకు నేర్చుకొనవలను. ఉదాహరణకు యోహాను 4:2లో యేసుక్రీస్తు ప్రభువు యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళినట్లు చదువుదుము. గలిలయకు 2 మార్గములు కలవు. కొటి సమరయ మార్గము, మరొకటి కర్మెల్కొండ మార్గము. యూదులు ఎన్నడునూ సమరయ ద్వారా వెళ్లరు. యోహాను 4:9. గాని యేసుక్రీస్తు ప్రభువు సమరయ మార్గమున ద్వారా వెళ్లగోరెను. ప్రభువు తన శిష్యులతో నేను సమరయ ద్వారా వెళ్ళుటకు నిశ్చయించుకొంటిని అని చెప్పగా వారు ఎందుకు ఆ మార్గమున వెళ్లవలను? మనకు తినుటకు ఆహారము త్రాగుటకు నీరు ఎవరు ఇచ్చెదరు అని ప్రత్యుత్తరమిచ్చిరి. లేఖనము ఆయన సమరయ మార్గమున వెళ్లవలసి వచ్చెను అని చెప్పుచున్నది. కారణమేమి? ఆయన ఒక్క స్త్రీ నిమిత్తము అక్కడకు వెళ్ళెను మరియు సమరయ అంతయూ కదిలించబడెను. ఒక్క ఆత్మ ద్వారా ఆయన ఆ దేశమంతటినీ సంపాదించెను. యోహాను 4:39. అపోస్తల కార్యములు 8:5-8. ప్రభువు పెద్ద గుంపుల ద్వారా పనిచేయునని మనము తలంచెదము. అది దేవుని పద్ధతి కాదు. ఆయన చిన్నవాటి ద్వారా గొప్ప కార్యములు చేయును. ఒక దినమున ఒక వ్యక్తి కన్నీటితో మమ్మును చూచుటకు వచ్చి ఇట్లనెను, దయచేసి నా భార్య కొరకు ప్రార్థించుడి, ఆమె ఎంతో అనారోగ్యముగా ఉన్నది. అతడు హిందువుడు. మేము అతనిని చూచుటకు వెళ్ళి ఒక చిన్న వర్తమానమిచ్చి ప్రార్థించి తిరిగి వచ్చాము. ప్రభువు ఆ స్త్రీని స్వస్థపరిచెను మరియు ఆమె భర్త ద్వారా అనేకులు ప్రభువు చెంతకు వచ్చిరి. మరొక సందర్భములో మద్రాసులో ఒక స్త్రీ నన్ను చూచుటకు వచ్చెను. ఆమె నాతో ఇట్లు చెప్పెను, నా భర్త చాలా అనారోగ్యముతో హాస్పిటల్లో ఉన్నాడు. దయచేసి అతని కొరకు ప్రార్థించదటరి. వైద్యులు అతన్ని బాగు చేయలేకపోవుచున్నారు. మేము వారితో కొద్ది నిమిషాలు మాత్రమే ప్రార్థనలో గడిపి ఒక చిన్న వర్తమానమిచ్చి తిరిగి వచ్చాము. తర్వాత కుటుంబమంతయూ సహవాసము కొరకు హైదరాబాదు నుండి వచ్చిరి. 1950లో వారు హైదరాబాదుకు రమ్మని మనవి చేస్తూ ఉత్తరము వ్రాసిరి. అలాగున గొప్ప సంగతుల ద్వారా కాకుండా ఒక చిన్న సంగతి ద్వారా ప్రభువు ఆ నగరములో పనిచెయ్యనారంభించెను. మనము గాదు నుండి నేర్చుకొనున్నది అదే.